రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రమధార నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పాఠశాల పరిసరాలను తరగతి గదులను ఊడ్చి నీళ్లతో కడిగి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను ఈ విధంగానే శుభ్రం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే గత ఏడాదిలాగే ఏడాది కూడా 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాంపల్లి శ్రీధర్, ప్రముఖ నాయకులు కుమారి శంకర్, చంటి మహేష్, రేగుల మల్లికార్జున్, చిక్కుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భారతదేశ నాయకుడు, ఇష్టమైన నాయకుడు, ప్రపంచ దేశాలు మెచ్చే నాయకుడు నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛ భారత్ నిర్ణయం కింద కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వచ్ఛ భారత్ ద్వారా క్లీన్ చేయాలి. 15వ తారీఖు వరకు స్కూల్ స్టార్ట్ అవుతాయి. పేద ప్రజలకు, బలహీన వర్గాలకు చదువుకునే పిల్లలకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగదనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టిన వారు. మరి నిన్న ఈరోజు వందలాది స్కూళ్ళను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాంట్లో పార్టిసిపేట్ అయినా కానీ, దాంట్లో పాల్గొన్నా కానీ వారు ఒకటే చెప్తా ఉన్నారు, పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా చేద్దాం ఈ కార్యక్రమం అనేది. చాలా వరకు కూడా అనధికులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి నిన్న తిప్పాపూర్ కానీ వేరే స్కూళ్ళల్లో అయింది. ఈరోజు ఇక్కడ గాంధీనగర్లో అంబేద్కర్ నగర్కు సంబంధించిన పాఠశాల ఏదైతే ఉన్నదో ఆ పాఠశాలను కూడా ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. అంతేగాక దాదాపు ఏదో నామమాత్రంగా ఫోటో ఎగ్జిబిషన్ కాకుండా కార్యకర్తలం, నాయకులు కలిసి కూడా టోటల్ కలరింగ్, కొత్త బంగ్లాకు వస్తే కొత్త ఇళ్ళలో కొత్త ఏ రకంగా ఉండాలో ఆ రకంగా కూడా దాదాపు 80% కంప్లీట్ అయ్యే జరిగింది కలర్ కూడా. రేపు కూడా ఆ పూర్తి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కనుక అంటే రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల ఆలోచన లేకుండా అభివృద్ధి కోసం అందరూ పాటుపడితేనే ఈ దేశం ముందుకెళ్తుంది. మరి నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే ప్రపంచ దేశాల ప్రపంచ నాయకుడిగా కనిపిస్తూ ఉన్నారో మరి మనం కూడా మన గ్రామాలల్లో కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ స్వచ్ఛందంగా ముందుకు రావాలి. సాధారణంగా ఇక్కడ చదువుకునే పిల్లలే పూర్తి పేద తరగతి ప్రజలు. మరి ఒక అనూహ్యమైన కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా వారు చేసిన సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈసారి కూడా ఒక్కటే రోజు గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ఈ సంవత్సరం కూడా 10వ తరగతి పిల్లల కోసం మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక సామాన్య కుటుంబంగా వచ్చిన నాయకుడు ఎదిగితే ఏ రకంగా ఉంటుందో కూడా ప్రజలకు అనిపిస్తూ ఉంది. కనుక అందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుదాం. రేపు ఎల్లుండి కానీ ఇంకేమన్నా ప్రభుత్వ స్కూళ్ళ సమస్యలు ఉన్నా కానీ వారు చెప్పడం జరిగింది. కనుక ఏ విషయాల్లో కానీ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.